బీజేపీ ముందు పులి గాండ్రించదా అంటూ సీఎం జగన్ పై వైఎస్ షర్మిల మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీకి వెళ్లి చిన్న చీటీ బల్లపై పెట్టివేస్తే ఏపీ సమస్యలు తీరిపోతాయా అని నిలదీశారు. ఏపీలో సర్కారే మద్యం అమ్ముతోందన్నారు. ప్రజల పక్షాన నిలబడని పాలక పక్షం మనకు వద్దని పిలుపునిచ్చారు వైఎస్ షర్మిల. జీవో నెంబర్ 3 కోసం పోరాటం చేసి స్థానిక నిరుద్యోగులకు న్యాయం చేస్తామన్నారు. మా గ్రామాలలో రాజశేఖర రెడ్డి గారు వేసిన రోడ్లే తల్లి. మా గ్రామాల గురించి మళ్ళీ ఎవరూ ఆలోచన చేయలేదు. ఆ రోజుల్లో కట్టిన రాజశేఖర రెడ్డి గారు కట్టిన ఇల్లులే అమ్మ. ఆ తర్వాత మళ్ళీ ఎవరు మాకు ఇల్లు లేదు, మాకు రోడ్లు వేయలేదు. ఈ రోజు వరకు కూడా రోడ్లన్నీ చెడిపోయి అసలు మా గర్భిణీ స్త్రీలకు కూడా ప్రయాణం చేయడానికి ఎంతో కష్టం అవుతుంది ఈ రోడ్లలో అని వాపోతున్నారు. అంటే మరి ప్రభుత్వాలు ఉన్నట్ట, లేకపోతే లేనట్ట, లేకపోతే చచ్చిపోయినట్ట. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లారు. ఒక పేపర్ ముక్క పెట్టొచ్చారట. పేపర్ ముక్కతో ఏమైతుంది అని అడుగుతున్నాం. మీరు కొట్లాడే వాళ్లే అయితే ఒక్కసారైనా నిలదీయలేదేమి అని అడుగుతున్నాం. మీ అభిమానులు పొగుడతారు కదా, మీరు పులి అంటున్నారు, మీరు సింహం అంటున్నారు. మరి బీజేపీ మీద మీరు ఎందుకు గాండ్రించడం లేదు? బీజేపీ మీద పంజా ఎందుకు విప్పడం లేదు? బీజేపీ దగ్గరికి పోయేసరికి మీరు పిల్లైపోతారా? మీ ప్రతాపం అంతా మీ ఆడబిడ్డల మీదనేనా? సోషల్ మీడియాలోనేనా? మీ ప్రతాపం ఏమిటో అర్థమైపోయింది. 25,000 మందికి మెగా డిఎస్సీ అన్నారు. ఏమైంది మెగా డిఎస్సీ? మెగా డిఎస్సీ కాస్త దగా డిఎస్సీ అయింది. ఆ రోజుల్లో చంద్రబాబు గారు 7,000 ఉద్యోగాలతో డిఎస్సీ వేస్తే ఇదే జగనన్న గారు సిగ్గులేదా? 25,000 ఉద్యోగాలున్నాయి, ఎందుకు భర్తీ చేయడం లేదు అని నిలదీశారు. నేను ముఖ్యమంత్రి అయినాక 25,000తో మెగా డిఎస్సీ వేస్తానని చెప్పాడు జగనన్న గారు. మరి ఈయన ముఖ్యమంత్రి అయ్యారు కదా, ఏమైంది మెగా డిఎస్సీ? ఈరోజు సర్కారే మద్యం అమ్ముతుంది. సర్కారే మద్యం అమ్ముతుంది. ఈరోజు సర్కారు అమ్మిందే కొనాలి. సర్కారు ఏమమ్ముతే అదే కొనాలి. సర్కారు ఎంతకు అమ్ముతే అంతకే కొనాలి. ఆఖరికి 25% మన రాష్ట్రంలో కల్తీ లిక్కర్ వల్ల గుండె చెడిపోయి, లివర్ చెడిపోయి చచ్చిపోతున్న వాళ్ళు మిగతా రాష్ట్రాలలో పోలిస్తే మన రాష్ట్రంలో 25% మంది ఎక్కువ. భూమ్ అంట, డిఎస్సీ అంట, స్పెషల్ స్టేటస్ అంట, క్యాపిటల్ అంట, మనకు కావాల్సినన్ని మద్యం షాపులోనే ఉన్నాయి. జియో 3ని రద్దు అయ్యింది. ఇప్పుడు సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అవసరమైతే సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లి పోరాటం చేసైనా సరే మళ్ళీ జియో 3ను అమలు చేస్తాం. స్థానికులకు వచ్చే ఉద్యోగాలన్నీ స్థానికులకే వచ్చేటట్టు చూస్తాం.